అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నమస్కారం అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శ్రీ గురుభ్యో నమః. మనతో పాటు ఇవాళ గురు శిష్యులు ఉన్నారండి. ఒకరు గురువు గారు సుమన్ టీవీ ప్రేక్షకులకు సుపరిచితులే, దివ్య విశ్వశక్తి పరివార ప్రచార సంస్థ వ్యవస్థాపకులు ఓం స్వరూప్ గురువు గారు. అలాగే అడ్వకేట్ రజనీ గారు. అంటే ఈ కాంబినేషన్ నాకు చాలా విచిత్రం అనిపించింది. రజనీ గారిలో చాలా మార్పు చూసాను కొన్ని నెలలుగా నేను. ఏమిటి అనంటే నా స్పిరిచువల్ జర్నీ ప్రత్యేకంగా ఉంది తెలుసుకోవాలంటూ మాట్లాడారు. అలా చెప్పే క్రమంలో వారు చేసే సూర్యోపాసన గురించి కూడా చెప్పారు. గురువుగారి దగ్గరే మంత్రదీక్ష తీసుకున్నానని చెప్పి, అలాగే ఉపాసన చేస్తున్నానని, చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ నేను చూశానని, అది అందరూ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మార్పులు చూస్తారని చెబుతూ ఉన్నారు. అసలు వారి గురువుగారితో పరిచయం కావచ్చు, మంత్రదీక్ష ఎప్పుడు తీసుకున్నారు, ఎలా ఉపాసన చేసేవారు, వారి జీవితంలో వచ్చినటువంటి మార్పులేంటి, వారి ద్వారా అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెబుతున్నారు, ప్రత్యేకించి సనాతన ధర్మం గురించి తెలుసుకుందాం గురువుగారితో. అలాగే రజనీ గారితో కూడా మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం రజనీ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? శుభమస్తు. సంతోషం గురువుగారు. రజనీ గారు అసలు ఏంటి కొత్త యాంగిల్, న్యూ టర్న్ అని చెప్పొచ్చా? చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు చెప్పక తప్పదండి. నిజంగా అంటే ముందు కూడా ఇంట్రొడక్షన్లో మాట్లాడుకుంటే ఒక అడ్వకేట్గా మీరు ఫైర్ బ్రాండ్ అని మా అందరికీ తెలుసు. గత కొన్ని సంవత్సరాలుగా కేసెస్ని డీల్ చేసిన విధానం కావచ్చు ఇవన్నీ. బట్ ఈ స్పిరిచువల్ జర్నీ అని చెప్పగానే ఫస్ట్ నేను సర్ప్రైజ్ అయ్యాను ఎలా అని. తర్వాత గురువుగారి పేరు చెప్పగానే ఇంకా సంతోషం అనిపించింది. ఎందుకంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తూ ఉంటాం గురువుగారితోటి. సూర్య ఆరాధన గురించి ముఖ్యంగా వారు చెప్తూ ఉంటారు, ఆ పవర్ ఎనర్జీ మనం ఎలా అందుకోవాలని చెప్పి. సో అసలు ముందుగా గురుగారు ఎలా ఉన్నారు మీరు ప్రస్తుతం? ఇంకా ఎంతమందికి మీరు ఇలా దీక్షల్లాగా ఇస్తూ ఉన్నారు? ఎంతమంది లైఫ్ చేంజ్ చేస్తూ ఉన్నారు? కొన్ని సంవత్సరాల నుంచి కూడాను తదేక దృష్టితో మానసికంగా ఉత్తేజపరుస్తూ వాళ్ళ జీవితాల్ని పరిపక్వత చెందే దిశగా వారిని నడిపిస్తూ సూర్యోపాసన, శక్తోపాసన, తేజోపాసన ఇత్యాది పేర్లు మనం ఏది పెట్టుకున్నా మనకు కావాల్సింది ఎనర్జీ, లైవ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ అనేటువంటి పదాలు అనుకుంటూ ఉంటాం. అది మనం ఎలా స్వీకరించిన తర్వాత మనకి నకసిక పర్యంతం కూడా మనకి శక్తి వస్తుంది. దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీరు శక్తివంతులు, శక్తి స్వరూపులు, శక్తాత్ములు అవుతారు. ఇలా అంతేనా? ప్రాక్టీస్ చేసింది గతంలో కూడాను. అమ్మాయి చాలా అనుభవాలు బాగున్నాయి. పైగా ఆవిడ యొక్క ప్రొఫెషన్లో ఆవిడ తీసుకునే నిర్ణయాలకి బలం చేకూరుస్తూ ఆవిడ ముందుకు సాగుతూ విజయాన్ని పొందుతూ ఈ యొక్క విశేషమైనటువంటి దారిలో వారు ఉన్నారు. వారితో పాటు చూసే ప్రేక్షకులు కూడా ఆ యొక్క టెక్నిక్స్ ప్రాక్టీసెస్ చేస్తే దివ్య శక్తిని మనం స్వీకరించవచ్చు. తేలికగా ఒక 20 నిమిషాల్లో సూర్యోపాసన ఉదయం పూట చేస్తే చాలు. దీనికి అవసరమైతే మంత్రం కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. మరి ఇంత తేలిగ్గా ప్రారంభించిన టెక్నికల్గా ఏంటంటే ఇంత తక్కువ సమయంలో మనం ఆ యొక్క కనెక్ట్ అవ్వడం వేరే అంత వాటిలో అంత ఈజీగా లేవు. సూర్యోపాసన, శక్తోపాసన, తేజోపాసన ఇవేవైతే అనుకుంటామో ఇది చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీరు ఒక్కసారి ఒక 20 సెకండ్స్ చేస్తే ఉదయించే సూర్యుడిని మీకు ఒక 2 అవర్స్ వరకు మీకు అది తేలిగ్గా క్యారీ అవుతూ ఉంటుంది. దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అది విశేషమైన ఫలితాల్ని, మీకు ఆలోచనలు కూడా మారుస్తుంది, థాట్స్ కూడా చేంజ్ అవుతాయి, సంకల్ప సిద్ధి బలము కూడా కలుగుతుంది. అది మీకు అనుభవంలో దైనందిక జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడాను మీ మార్క్ కనబడుతుంది. ఎలాగైతే ప్రస్తుతం రజనమ్మ తల్లి మార్క్ అందరం తెలుసు, చూస్తున్నాము. ఆవిడ సాధిస్తూ మరి సాధించింది. ఇప్పుడు దాన్ని అందరికీ 10 మందికి తెలియాలనే సదుద్దేశంతో, మంచి సంకల్పంతో ఈరోజు ఈ సనాతన ధర్మంలో కూడా ఇవన్నీ ఉన్నాయి దాగి. వాటిని కూడా ప్రత్యేకించి ఆవిడ దానికి కూడా కృషి చేస్తోంది. సనాతన ధర్మం వారు అన్నయ్య గారు చూపించిన బాటలో పవన్ గారు, సీఎం, డిప్యూటీ సీఎం పవన్ గారు, వారికి కూడా ధర్మం పట్ల ఎంతో అనురక్తి, ఆసక్తి అందరికీ తెలిసిందే. ఆ ధర్మాన్ని వారు విశ్వలో ప్రతి చోట, అన్ని దేశాలు, అన్ని కాలాలు, అన్ని రాష్ట్రాల్లో కూడాను
ధర్మాన్ని కాపాడుతూ ధర్మంతో మనం చేస్తే మనకి ఏ విధమైన మంచి జరుగుతుంది, ఈ సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి వారు పరిరక్షణ సనాతన ధర్మ పరిరక్షణ కార్యక్రమాలు వారు చేస్తున్నారు. ఈ తల్లి కూడాను, రజీని అమ్మ తల్లి కూడా ఎంతో విశేషంగా ఎన్నో ఊళ్ళల్లో గతంలో ఇప్పుడు కూడా ఎప్పుడు సమయం చిక్కినప్పుడల్లా ప్లాన్ ప్రకారం వెళ్తూ అక్కడ వారి సేవలు అందిస్తూ ఆవిడ వంతు ఆవిడ చేస్తోంది. శ్లాఘనీయము, మెచ్చుకోదగ్గది. ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. అది ఆ అమ్మాయిలో ఉండే అకుంఠిత దీక్ష, పట్టుదల, ఆ సిద్ధింపజేసేటువంటి కార్యదక్షత కలిగిన తల్లి. కాబట్టి ఇలా అందరూ తయారవ్వాలి, ఇది అందరికీ తెలియాలనేటువంటిది ఆవిడ ఉద్దేశం. ఇది మంచి సంకల్పం. రజనీ గారు, ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాను. అందులో కూడా కొన్ని వీడియోస్లో మాట్లాడేటప్పుడు అప్పుడు కూడా గమనించాను, సంథింగ్ ఏదో డిఫరెంట్గా ఉందని చెప్పి. అసలు ఎందుకు ఈ మార్గమే వెళ్ళాలని ఎందుకు అనిపించింది మీకు? ఒకటి, నేను చదివినటువంటి ప్రదేశ స్థాన బలం. ఓ, చిన్నప్పటి నుంచి కదండి. ఎక్కడైతే మనం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో లా యూనివర్సిటీ డిగ్రీ తీసుకున్నానో అక్కడ అంకురార్పణం అవుతుంది. అంటే ఏదైతే స్థల పురాణం అంటారు చూడండి, అక్కడ చదువుకున్నాం కాబట్టి మనకు ఆ తత్వం నేర్చుకోవాలని అనిపించింది. అంటే యూనివర్సిటీలో ప్రొడక్ట్స్ చాలా ఎప్పుడు పొలిటికల్గా కానీ ఇంకొకటి కానీ ఉంటాయి. ఇప్పుడు మేము చూసిన ఎస్వి యూనివర్సిటీ కానీ ఇంకొకటి కానీ, ఇవన్నీ చాలా ధార్మిక చింతన కలిగినటువంటిది తిరుపతి ప్రదేశం. అక్కడ 3 సంవత్సరాలు హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఇటువంటి గురువు గారి దగ్గర ఒక అద్భుతమైన విద్యలు నేర్చుకుంటూ, అసలు ఒక తెలుగు మీడియం నుంచి ఒక ఇంగ్లీష్ మీడియంకి వచ్చినటువంటి ఆడబిడ్డ 30 మార్కులు వస్తే ఎక్కువ. ఎందుకంటే అందులో మ్యారేజ్ అయిన ఎన్నో సంవత్సరాల తర్వాత చదువు బిగిన్ చేసింది. కానీ నాకు చెయ్యాలన్న తపన ఉంది, కొంత శక్తి ఉంటే నేను చేయగలుగుతానేమో అని ఒక కన్నీటి పర్యంతమై సూర్యశక్తిని మనం వేడుకున్నప్పుడు యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినానంటే అది దేని గొప్పతనం అనాలి. గ్రేట్. అసలు నిజంగా అసలు మా లెక్చరర్స్ కూడా, ఈ అమ్మాయి ఎప్పుడు కాలేజ్కి రాదు, ఈ అమ్మాయికి ఇలా అన్ని మార్కులు వచ్చినాయి, అసలు నువ్వేం రాసినావు, ఇంగ్లీష్ మీడియం కూడా నీకు తెలియదు కదా అంటే లా సబ్జెక్ట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఒక 3 మార్కుల క్వశ్చన్కి ఒక కేస్ లా రాస్తే సరిపోతుంది. కానీ 3 మార్కుల క్వశ్చన్కి 5 కేస్ లాస్ రాసేటప్పటికి దిద్దే కరెక్షన్ చేసేవాడికి ఇంత సబ్జెక్ట్ తెలుసా అనుకుని కరెక్షన్ చేసినాడు. తర్వాత చాలా మంది నా పేపర్ తెప్పించడానికి చూసినారు, జడ్జి కూతుళ్ళు, జడ్జి మనవళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు అక్కడ లోపల యూనివర్సిటీలో. సో వాళ్ళందరినీ దాటి మనం ఎలా వచ్చినామంటే ఒక లోపల ఉండే పవర్ని మనం పిలవగలిగినాం. ఇప్పుడు ఒక పెద్ద మహాయజ్ఞం యుద్ధం జరిగిన రావణ యుద్ధంలో కూడా రాముడు శక్తి తగ్గిపోతున్నాడు. ఎందుకంటే యుద్ధం 10 రోజులు 20 రోజులు జరిగిపోతా ఉన్నప్పుడు అప్పుడు వెనకాల ఉండే వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు ఒక్కడవే యుద్ధం చేయాలి, నీకు సూర్యవంశం కదా, నువ్వు సూర్యుడిని వేడుకో, ఆ శక్తి నీకు ఇస్తాడు, అప్పుడే నువ్వు యుద్ధం చేయగలవన్నారు. అప్పట్లో ఇన్ని దేవతలు లేవరండి, పంచభూతాలే దేవతలు. మీరు ఒక సంకల్పం చేస్తే దానికి సహకరించేది మీ పంచభూతాలు, మీ తల్లి తండ్రి, మీ తోబుట్టులు, మీ లెక్చరర్, ఇవన్నీ కాదండి. పంచభూతాలు సహకరించాలి. ఒకనొక టైంకి మీరు ఒక దగ్గరికి రీచ్ అవ్వాలనుకుంటారు, వెంటనే తుఫాన్ లాంటి వర్షం వచ్చేస్తుంది, వెళ్ళలేకపోతారు. కానీ మీకోసం కారు వెయిట్ చేస్తుంది, రిజిస్టర్ వెయిట్ చేస్తాడు, మీకు అంత అమ్మడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మరి ఎవరు సహకరించాలి? ప్రకృతి సహకరించాలి. ప్రకృతిని ఇబ్బంది కలిగిస్తే అఖండ 1 అఖండ 2 అంటే మనం ఎలా వెళ్ళి చూస్తాం చూడండి. అంటే మీకు ఒక మెసేజ్ అందించాలంటే ప్రజలకి త్రూ మూవీ అయిపోయింది. ఇలాంటి గొప్ప వాళ్ళు మీకు చెప్పింది మీకు ఎక్కదు. వాళ్ళకి మీకేమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద స్వాములు, గురూజీలు, 1000 కోట్ల ఆస్తులు, పెద్ద పెద్ద విల్లా లాంటివి ఆశ్రమాలు ఉంటే మీకు ఎక్కుతుంది. కానీ గురువు దగ్గర నుంచి మనం విద్య నేర్చుకునేటప్పుడు ద్రోణాచార్యుడి దగ్గర నుంచి ఏకలవ్యుడు విద్యలా నేర్చుకున్నాడంటే ద్రోణాచార్యుని కూడా చూడకుండా విద్య నేర్చుకున్నాడు. ఆ విద్యలో ఆయన ఏరుగా నేర్పించిన అర్జునుడిని మించిపోయినాడు. అంటే సంకల్పం, నేను చదవాలి, 10 మందిలో కుటుంబాన్ని వదిలి ఇంత దూరం వచ్చిన అందరు ఎగతాళి చేసినాడు, ఇక్కడ మనం ఏ గుళ్ళకి వెళ్ళి టెంకాయలు కొట్టి పూజ చేసే పరిస్థితి మనకు లేదు హాస్టల్లో ఉన్నప్పుడు. వెంటనే సూర్యుడి దగ్గరికి చూస్తూ కన్నీటి పర్యంతం అవుతుంటే మన బాధని ఆలకించింది ఆయన. సో 15 నిమిషాలు నేను సూర్యుడి వైపు చూస్తుంటే తర్వాత మా గురువుగారు చెప్పేవారు, నువ్వు కళ్ళు మూసుకోమ్మా, ఇప్పుడు నీకేం కనపడుతుందో చూడంటే ఎంత ఆలోచించినా ఏమీ కనపడేది కాదు చాలా రోజులు. తర్వాత మన సంకల్పం మనదేంటి అనేది మీకైనా తెలుస్తుంది. సూర్యుడి వైపు నేరుగా చూసి మనం కళ్ళు మూసుకున్నా మనకేం కనపడుతుందో మనకు అర్థం కాదు. అంటే మనం ఏదైనా బొమ్మని ఊహించుకోవాలన్నా మనం ఊహించుకోలేము. అందులో గురువు గారు ఆరా వేస్తారు. ఆ ఆరా వేయడం అంటే ఆయన 2 వేళ్లతో మన కళ్ళని గట్టిగా ఈ మధ్య భాగంలో నొక్కెత్తేస్తారు. అప్పుడు కళ్ళు పూర్తిగా మూసుకుపోతాయి, పూర్తిగా చీకటి అయిపోతుంది. ఇప్పుడు నీకేం కనపడుతుందమ్మా అనుకుంటారు. నేను ఆయన కళ్ళు మూసేటప్పుడు అనుకుంటా, నా భర్తనో, నా బిడ్డనో, నా కెరియరో,
ఇంకోటి ఊహించుకుందామని. కానీ ఏమీ ఊహకు రాదు. నీకు ఇప్పుడు ఏం కనపడుతుంది? నలుపు కనపడుతుందా, తెలుపు కనపడుతుందా, ఏ రంగు కనపడుతుందో, నువ్వు ఎంత దూరం ట్రావెల్ చేయగలుగుతున్నావు అనేది మన చుట్టూ ఉండే ఆరా. ఇది జనాలకు చెప్తే ఆరానా అని అనుకుంటారు, కానీ ఇది బామ్మలు ఉంటారు చూడండి, బాగా అందమై రెడీ వచ్చినప్పుడు చూడు దిష్టి తగులుతుందేమో అని ఉప్పు మిరపకాయలు పెట్టి ఇలా ఎందుకు తిప్పుతారు? మన చుట్టూ ఆరా ఉంటుందని వారికి తెలిసినది మనకి తెలియదు. సో ఆరాకి ఏమి అంటకుండా బామ్మగారు చక్కగా దిష్టి తీసేసి అది ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తారు. ఇది తంత్రం. మంత్రం, యంత్రం, తంత్రంలో తంత్రం చాలా పవర్ఫుల్. సో ఈ తంత్రాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు, పెద్ద పెద్ద కంట్రీస్ వాళ్ళు చక్కగా విద్య నేర్చుకుంటున్నారు. తాంత్రిక విద్యలు అంటారు దాన్ని. ఎక్కడ బిగిన్ చేసి ఎక్కడ పూర్తి చేయాలన్నా నువ్వు కాశీకి రావాల్సింది. ఎటు నుంచి ఎటు వచ్చినా నువ్వు కాశీలో దిగాల్సిందే. కాశీలో 45 రోజులు ఉపాసన చేయాల్సిందే. అప్పుడే నువ్వు చేసిన పిహెచ్డికి ఆయన వేస్తాడు స్టాంపు. సో అటువంటిది పక్క దేశాల వాళ్ళు తెలుసుకుంటున్నారే ఇంత గొప్ప విద్యలు మన దేశంలో పుట్టినవని. మరి మన దేశంలో పుట్టి అసలు అంటే గంగా నది ఒడ్డున ఉండేటువంటి శివుడికి ఎంత పవర్ అనేది మనకు తెలియదు. ఏదో విహారయాత్రగా ఆ వ్యూ చూసిపోతాం, కానీ అక్కడ శివుడికి ఉండే పవరు, అక్కడ మనం చేసే ధ్యానం మనలో శక్తి నింపుతుంది, మన అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. ఆ గంగకి ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఇటు పక్కన మనం ఎముకలు వేసేసి కాల్చి పడేసిన ఆ పక్కన నువ్వు నీళ్లు టెస్ట్ చేస్తే అంత పరిశుద్ధం వస్తుంది. అంటే గంగా నదిని అపవిత్ర చేయగల సమర్థత నువ్వు ఎన్ని వేసినా చేయలేవు, అంత పవిత్రత గంగ. అంటే మీ జర్నీ అసలు ఎలా స్టార్ట్ అయింది? ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? అంటే 2016, 17, 18 ఈ 3 సంవత్సరాలు నేను తిరుపతిలో విద్య నేర్చుకున్నా. గురువు గారితో అటాచ్డ్లో ఉన్నాం. తర్వాత ఆయన రెగ్యులర్ గా కలవడం, ఆయన తిరుపతికి రావడం, వీటికి సంబంధించిన విద్య నేర్పించడం. డైలీ క్రమం ఎలా ఉండేది అసలు? అంటే రెగ్యులర్ గా మార్నింగ్ ఈ మెడిటేషన్ చేస్తాను. అదే రకంగా పౌర్ణమి రోజులండి, ఆ పౌర్ణమి రోజు ఎదురుగా వెండి గిన్నెలో పెట్టి వెండి అంటే పాలు పోస్తే ఆ 12 గంటలకి పౌర్ణమికి అంటే ఉండే ఒక చంద్రుడికి ఉండేటటువంటి శక్తి వృధాగా సముద్రం మీద పోయి ఆటుపాటులు వస్తుంది. అదే మనం ఎంత లాక్కోవచ్చు చంద్రుడి నుంచి పవర్ అనేది మనకు తెలియదు. కానీ ఆ వెండి పాలు ఎదురుగా పెట్టి మన ధ్యానంలో మంత్రోపదేశం చేస్తే ఆ పాలకి పవర్ ఉంటది. మంత్రం తీసుకున్నారా? మంత్రం గురువు గారి దగ్గర మంత్రం ఎప్పుడో తీసుకున్నాను. దాన్ని నిత్యం ధ్యానంలోనే ఉంటాం. ఆ ధ్యానానికి ఎంత పవర్ ఉంటదంటే, ఒకవేళ పర్ సపోజ్ ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయకుండా నెట్టేసినారు అనుకోండి, మీరు చేయండి రజనీ గారు అని, నేను పౌర్ణమి రోజు ధ్యానంలో కూర్చొని నా తప్పేంటి, ఆవిడ ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేయనన్నారు అని నేను ధ్యానంలో గనక నా కోరికలో ధర్మం ఉంటే అది మరుసటి రోజు మీరే ఫోన్ చేసి పిలిచి నాకు రజనీ గారు ఆ రోజు మీరు షెడ్యూల్ కుదరలేదండి, రేపు మార్నింగ్ రండి అనేటటువంటి ఆధారపూర్వకంగా ఎప్పుడు చెప్తానంటే, నేను జనవాణి కండక్ట్ చేసినారండి ఒక రోజు పవన్ కళ్యాణ్ గారు. జనవాణి కండక్ట్ చేస్తే అక్కడ చెకింగ్ చేసి లోపలికి తీసుకెళ్లేటప్పుడు ఒక ఆయన అన్నారు, మా పాప లోపలికి వెళ్ళిపోయింది, నువ్వు పదమ్మా నేను వాటర్ బాటిల్ తీసుకొని వస్తాను. నేను వెళ్ళేటప్పుడు నన్ను ఆపేసినారు. ఆపేస్తే నాకు ఐసీడీ సర్జరీ అని ఒక పేస్ మేకర్ లాంటిది ఉంటుంది నా బాడీలో, స్టిల్ ఈ రోజుకి ఉంది. ఓకే. సో వాళ్ళు ఏం చేసినారు, చెకింగ్ చేసినప్పుడు అమ్మ మీకు మిషన్ ఉంది, మీ యూర్ నాట్ అలౌడ్ అన్నాడు. అలౌడ్ అంటే మీరు ఇక జీవితంలో ఆయన్ని చూడలేరు, మీకు అసలు టెస్టింగ్కి మిషన్ పెడితే మీకు మిమ్మల్ని లోపలికి పోనివ్వరు, మీరు వెళ్ళలేరు అన్నారు. పాప పైన ఉంది సార్, కళ్యాణ్ గారు పైన ఏదో మీటింగ్ జరుగుతుంది, జనవాణి జనాల సమస్యలు, అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసుకుందాం నేను వచ్చినాను సార్ అంటే, లేదు లేదండి యూఆర్ నాట్ పర్మిటెడ్, మీ అమ్మాయిని కిందకి పిలుచుకొని వెళ్ళిపోండి అన్నారు. సో అప్పుడు నేను మరుసటి రోజు ఒక 1 వీక్ 10 డేస్లో వచ్చే పౌర్ణమికి నాలో తప్పేంటి, లోపం ఏంటి, నేను ఎందుకు ఎవరిని చూడలేను, ఇది నాలో లోపమా? ఇప్పుడు అనారోగ్య సమస్యలు అందరికీ ఉంటాయి. సో ఒక పేస్ మేకర్ నా బాడీలో ఉండడం వల్ల మీరు నన్ను పర్మిట్ చేయలేదు అంటే, నా ధ్యానంలో నాకు తెలిసింది ఏంటంటే, ఏమని ఇదిగో నిన్న వెళ్తే కళ్యాణ్ గారి దగ్గర గెంటేసినారంటే ఇంతే ఎవడెళ్ళమన్నాడు నిన్ను అని ఇంట్లో వాళ్ళు అరుస్తారు కదా సర్వసాధారణ. సరేలే ఒక మంచి రోజు వస్తుంది, ఆయన నుంచి పిలుపు వస్తుంది, అప్పుడు నేను వెళ్తానేమో అని ఆ రోజు చముక్కగా అన్నేసిన. నాకు అనిపించింది, ఆ ధ్యానంలో నాకు తెలిసింది. తర్వాత ఎప్పుడో ఒక 1 year తర్వాత, ఒక 6 months తర్వాత ఎప్పుడో నాగబాబు గారి దగ్గర నుంచి, ఉదయ్ అన్న దగ్గర నుంచి కబురు వచ్చి, పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీరు రేపు సాయంత్రం ఈ టైంకి మీరు రండి అని పిలిస్తే, ఏ చెకింగ్ లేకుండా ద్వారపాలకులు ఇలా పెట్టి అలా నేను నడుచుకుంటా వచ్చి ఆయన ముందు ఇలాగే కూర్చొని 40 నిమిషాల్లో ఆయనతో మాట్లాడింది. అంటే మనం అడిగే కోరిక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రులు ఇవి అడగకూడదు. నీకు ఇబ్బంది జరిగింది, నాకు మంచి మార్గాన్ని వెళ్తున్నప్పుడు ఇబ్బంది జరిగితే నాకు సరైన ధర్మంలో నువ్వు పెట్టాలి కదా భగవంతుడా, ఈ కారణంగా నన్ను ఆపేస్తాడా, నేనేం తప్పు చేసినాను, లోపం నాలో పాపమా అంటే, ఆ లోపాలు ఏమీ లేకుండా విత్ ప్రోటోకాల్తో నేను లోపలికి వెళ్ళి ఆయన ఎదురుగా కూర్చుని ఆ రోజు చెప్పిన అందరూ ఆశ్చర్యం అన్నారు. ఆయన పిలుస్తాడు మరి నిన్ను ఫోన్ చేసి మరి అన్నాడు. ఏమో మరి అని నేను ధ్యానంలో ప్రతిరోజు
సూర్య ఉపాసన చేసినప్పుడు కూడా అది నాకు చాలా అవమానం. ఇప్పుడు మీ డైలీ లైఫ్ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పండి, అంటే ఉపాసన పరంగా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కొత్తగా నేర్చుకోవాలనుకుంటారు, గురుగారి దగ్గర దీక్ష తీసుకోవాలని, చాలా మంది మంత్రం తీసుకోవాలని కోరుకుంటుంది. అంటే అసలు మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చెప్పండి. ఏ సమయానికి మీరు లేచేది, ధ్యానం చేసేది ఎప్పుడు, ఆ ధ్యానంలో మీకు ఏంటి అనుభవాలు ఏమున్నాయి? ఒక్క మార్నింగ్ అవర్సేనండి, మిగతా అదంతా మన దైనిక కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. కానీ నువ్వు దేవుడి దగ్గర కూర్చుని అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయే టైం అయిందేమో, కొడుకు కూరగాయలు కోసేసి ఆ బజార్కి వెళ్ళిపోవాలేమో కూరగాయలు తీసుకొచ్చి, ఇవన్నీ ఆలోచించనక్కర్లా. నువ్వు కూరగాయలకి వెళ్ళి తెచ్చుకుంటా దేవుడు ధ్యానం చేసుకో, నువ్వు వంట చేస్తా దేవుడు ధ్యానం చేసుకో. కర్ణుడు అంతటి వాడి కృష్ణుడిని అడుగుతాడు, ఇది నేను పుట్టుకతో అవమానాలు పడినాను కదా, ఒక తల్లి పుట్టించింది, ఇంకొక తల్లి పెంచింది, ప్రతి అడుగడుగున శాపాలతోనే ఉన్నాను, నా లాంటి వాడి మీద కృష్ణ నువ్వు ప్రయోగిస్తావా, నా లాంటి వాడిని అంటే ఎంత దానకర్ణుడైన కర్ణుడినే నువ్వు ఇలా ఇబ్బంది పెడతావా అంటే కృష్ణుడు చెప్తాడు, అరే నన్ను కూడా ఒక తల్లి పుట్టింది, నేను ఎక్కడో చెరసాల్లో పుట్టి పెరిగి ఇంకొక దగ్గర తల్లి దగ్గర పెరిగినానే, సొంత మేనమామే నన్ను చంపబోయాడే, ఇకపోతే నేను ఎంతో ప్రేయస్గా పెంచుకున్నటువంటి ఇష్టపడినటువంటి రాధ నాకు దూరమైందే, ఇంతమంది చావుకు నేను కారణం అవుతున్నానే, నీ చావైనా నీ అర్జునుడి చేతుల్లో చితి అంటించుకొని నీ భార్య నీ తల్లి సమక్షంలో గొప్పగా ఉంటుంది, నాదెంత దిక్కుమాలిన చావో నీకు తెలుసా, నా జన్మ వృత్తాంతం ఏం తెలుసు నీకు అని ఒకరి కష్టాలు ఒకరికి ఎలా ఉన్నాయి చూడండి. అదే కర్ణుడు నోరు తెరవకుండా ఉంటే కృష్ణుడు కష్టం బయటకు వచ్చేది కాదుగా. అంటే నేను నా కష్టం మీకు చెప్పినాను అనుకోండి, రజనీ గారు నా కష్టాలు ఎవరికి చెప్పమంటారని మీరు చెప్తారు. సో మన కష్టాలు ప్రకృతి వినకూడదు, మన కష్టం మన మనసుకు తెలియాలి. మన కష్టాలని తీర్చగల శక్తి నీ చుట్టుపక్కల వారు ఎవ్వరికి ఉండదు, పంచభూతాలకే ఉంటుంది. దాంట్లో ఒకటి సూర్యుడు, ఒకటి నిప్పు, ఒకటి నీరు, ఇవన్నీ ప్రతిదీ వస్తుంది. సో ఇంత ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే ఒకటే కారణం, మనం దేని మీద ఆశపడకూడదు. మనం ఎంత ఆశపడితే అది అన్నింతలు వెనక్కి వెళ్ళిపోతుంది. సో చుట్టుపక్కల వాళ్ళు చెప్తారు, ఇదిగో అమ్మా రజనీ ఇంత బాగా మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారు పిలిచి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, నీకు కాకపోతే ఎవరికి ఇస్తారమ్మా అంటారు. అవును నిజంగా ఎమ్మెల్యే అయిపోతానేమో అనిపించేసింది. తర్వాత ఇంకొకళ్ళు వచ్చి రజనీ కాదమ్మా ఇదిగో ఇంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ నీకే వస్తుందంట అంటారు, నిజంగా నాకే వచ్చేసిద్దేమో అని అనిపించింది. ఎప్పుడైతే నేను దాని మీద ఆశపడతానో అది 10 ఇంతలు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు గురువు గారు నేర్పించిన విద్యలో మేము తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీదైన రోజున 100 మంది అడ్డుపడిన అది నీ దగ్గరకు వచ్చి వాలిద్ది, నువ్వు అది నాకు వచ్చిద్దేమో అనే ఆకాంక్ష నీకు అనవసరం, నువ్వు పని చేయి, ఫలితం కృష్ణుడు కుదలే అనేటటువంటి ఒక సిద్ధాంతం ఎలా ఉంటుందంటే, మనం తెలుసు మీకు తెలంగాణ దిశ కేసు చేసినప్పుడు అసలు సుమన్ గారే ఎన్నో మార్లు అవసరం అమ్మ రజని, చుట్టుపక్కల వాళ్ళు చచ్చిపోతున్నారు, ఏం జరుగుతుంది, వద్దు వెళ్ళిపో, ఇక్కడి నుంచి నేనే వెహికల్ ఇచ్చి నేను బస్ స్టాప్ దాకా దింపుతాను అని ఆ ఊరికి కూడా పంపించినారు. మీకు గుర్తుందో లేదు, ఆ వీడియో చేసిన వాళ్ళందరిలో ఎంతమంది చనిపోయారో మీకే తెలుసు, నాతో పాటు కూర్చున్న వాళ్ళందరూ. ఇప్పుడు కూడా సుమన్ గారు అదే అంటున్నారు, అసలు అన్ని దాటి వచ్చినావంటే స్పిరిచువల్ పవర్ నీ ఒంట్లో ఉందని ఈ కారణంతో నేను నమ్ముతాను అని ఆయన చెప్పేవారు. ఆయనే మీకు తెలుసు లేదు వాళ్ళకి డబ్బులు కూడా ఇచ్చినారు, మన కన్సల్టేషన్ మేడం ని పిలిపించి కూడా ఇచ్చారు. వాళ్ళందరిలో చాలా మంది 100లో 50 మంది చచ్చిపోయారు. ఆ ఉన్న వాళ్ళతో ఎలా లాక్కొచ్చినాం అనేది ఒక, అప్పుడు మీకు తెలుసు గద్దరన్న అసలు ఎంత సహాయం చేసిన వాళ్ళంటే, ఒకానొక టైంలో ఒక పోలీస్ అతను, నేను గుంటూరు నుంచి ఇటు వచ్చేటప్పుడు వీళ్ళు నన్ను వెంబడిస్తున్నారని ఆ పోలీస్ టీంలో ఉన్నటువంటి నిజాయితీ పరులు గద్దరన్నకి చెప్పినారు, ఆ బిడ్డ ఎందుకు కష్టపడుతుందో అర్థం కావట్లేదు గద్దరన్న, ఆ పిల్లని ఈ పూట లేపేస్తారు, ఆ పిల్ల ఆ పరిస్థితుల్లో ఉంది, వాళ్ళు ఇప్పుడు వెహికల్ అక్కడ ఆపుతారు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర, ఆ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కదిలిచ్చేస్తారు, ఇబ్బంది అవుతుంది, ఆ పిల్లకి ఏమో తెలియట్లా అంటే ఎక్కడ దాకా వచ్చింది బస్ అని ఖమ్మం నుంచి ఇంకొక మనిషిని పంపించి ఆ బస్ అన్నాక అతను జీబ్లో మమ్మల్ని ట్రావెల్ అయ్యి, ఒకనొక టైంలో నేను అందరూ బస్ దిగారమ్మా వాష్రూమ్స్కి వెళ్ళండి అన్నారు. సరే నేను వెళ్ళి డోర్ లాక్ చేసుకున్నా, నా వెనకాల ఇంకొక లేడీ ఉన్నారు, అమ్మ నేను వెళ్ళాక మీరు వెళ్దురు కానీ ప్లీజ్ అంటే, సరేనండి అని నుంచుంది. వెంటనే ఎవరో వచ్చినారు, వచ్చి ఆవిడ అడుగుతుంది ఎవరు మీరు అని అడుగుతుంది. ఆ ఒక్క పదమే విన్నాను, నాకు అర్థమైపోయింది ఎవరో వచ్చేసినారు, అయిపోయింది ఆ పని, ఇంక ఇద్దరితో సమాప్తం, ఇక అయిపోయింది. ఇక ఈ టైంలో ఇక్కడ చచ్చిపోయినా అది ఎవరికి తెలియదు, ఎందుకంటే మారుమూల ఎక్కడో హైవేల రూట్ల మీద ఆపినటువంటి పరిస్థితులు కదా. సో వాష్రూమ్స్ అంటే రేపు ఎక్కడో తెల్లారొచ్చి వాడు డోర్ తీసే వరకు మనం ఉన్నది లేదు కూడా తెలియదు అనిపించిన టైంలో ఎవరైతే వచ్చినాడో పోలీస్ ఆఫీసర్, అతను పోలీస్ ఆఫీసరో కాదు మనకు తెలియదు, ఒక బూట్లు గట్టి బూట్లు అనమాట, ఆ బూట్లు వేసి నన్ను అలా బాత్రూంలోంచి నేను బయటకు వచ్చినాను, నాకు అర్థమైంది, నా వెనకాల నుంచి ఇలా గుంజుకుంటూ వచ్చి నన్ను కింద పడేసినాడు. కింద పడేసేటప్పటికి అక్కడ లేడీస్ అందరినీ పంపించేస్తున్నాడు డిపార్ట్మెంట్ అతను, ఎవరు ఇట్రాకండి అని. అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, అంతా చెట్లు ఉన్నాయి, మా బస్సు అక్కడ ఆగుంది. కానీ ఆ టైంలో నేను కృష్ణ భగవాన్ని గుర్తు తెచ్చుకున్నా. అప్పుడు అనుకున్నా, నేను ధర్మం కోసం పోరాడుతుంటే నన్ను కాపాడాలి కదా, ఇలాగ నడి రోడ్డు మీద ఇలాగ చంపించేస్తావా అని నాకు అనిపించింది.
అప్పుడు గద్దరన్న పంపించిన ఒక అధికారి స్టేట్ లెవెల్ ఆఫీసరు వెంటనే ఆర్టీసీ బస్ ఎక్కి ఆ బస్సుని ఇతని వైపు ఫోకస్ చేసినారు లైట్లు. వెంటనే అతను ఇలా లైట్స్ వెళ్తూ చూసుకొని గబగబ ఇప్పుడు కాదు అని పోలీసు వాళ్ళు నలుగురు గబగబా పరిగెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు నేను లేచి అంతా దులుపుకొని బస్ ఎక్కితే ఆ డ్రైవరు ఇంకా స్టార్ట్ చేయలేదు. వెంటనే అతను ఏదైతే గద్దరన్న పంపించిన అతను వచ్చి, అమ్మ మీరు ఎక్కడో కింద పడిపోయినట్టున్నారు, మీకు 10 నిమిషాలు ఆగుతుంది బస్సు, మీరు వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తారా, పర్లేదు అంటే పర్లేదు సార్ నేను కూర్చుంటాను సార్, నాకు కొంచెం మంచినీళ్ళ దగ్గర కూర్చుంటాను సార్, నాకు కొంచెం చెమటలు పట్టేసి ఏం లేదు సార్ నేను బాగానే ఉన్నాను సార్, జస్ట్ కాల్ జారిపోయింది అంతే, ఏం లేదు పర్లేదు సార్, ఐఎమ్ ఆల్ రైట్ సార్ అన్నాను. అని థ్యాంక్స్ సార్ అంటే వాటర్ బాటిల్ చేతిలో తెచ్చాడు, కూర్చున్నాను. దిగే టైంకి గద్దరన్న ఆటో వేసుకొని వచ్చేసినారు. నేను బస్ దిగినాను, గద్దరన్న ఎదురుగా ఆటోలో ఉన్నారు, నువ్వు ఇట్రా అని సైగ చేస్తారు. గబుక్కున ఆటోలో ఎక్కించి ఒక దగ్గరికి వెళ్ళి ఒక పార్క్ దగ్గర ఒక చైర్ దగ్గర కూర్చోబెట్టి, చచ్చిపోతావు తెలుసా నువ్వు, చచ్చిపోయి ఉండదని తెలుసా నువ్వు, వాడు తొక్కేటప్పుడు కనుక ఫెడ్ లైట్లు అయిపోతే చచ్చిపోయి ఉండదని తెలుసా నువ్వు అన్నాడు. అయితే నేను అన్నాను ఫెడ్ లైట్లు ఎవరు వేసారంట తెలుసా అన్న అన్న. ఎవరు వేస్తారు, ధర్మం అన్న. ధర్మం కాదు వాడు సత్యం, నేను పంపించినవాడు అన్నాడు. ఏ ధర్మాన్ని మనం కాపాడుతామో ఆ ధర్మం కాపాడేవాడిని కాపాడుకోవాల్సిన బాధ్యత శ్రీకృష్ణ పరమహంసది. మనం ఆయన్ని మించి ఎవరూ చేయలేదు. నువ్వు పంపించావు కానీ ఎవరు నువ్వు, నిన్ను పంపించినోడు ఆయన. ఆయన చెప్తేనే నువ్వు వచ్చావు, నువ్వు చెప్తేనే ఇంకొకటి వచ్చి ఫెడ్ సిటీ తిప్పి పోలీస్ ఆఫీసర్ పరిగెట్టేలా చేసి అంతే చేసి. కానీ ఆ క్షణం భయపడలా. ఆ క్షణం నా పీక మీద కాలేసి తొక్కిన పోలీస్ ఆఫీసర్ని చూస్తే నాకు కృష్ణుడే గుర్తుకొచ్చింది. మరి ఎందుకు ఈ మధ్యలో ఒకడు ఆక్రమించుకోవడానికి, అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు మానభంగాలు చేయడం, అత్యాచారాలు చేయడం, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, వాడికి పదవి వచ్చిందని నువ్వు ఏడవడం, నీకు పదవి వచ్చిందని ఇంకొకళ్ళు ఏడవడం, నీది ఏదైతే నీకు అదే వస్తుంది. నీది కాంది నువ్వెంత పాకులన్నా రాదు. అదే కృష్ణుడు కర్ణుడికి చెప్తాడు, నీ హక్కుల కోసం నువ్వు పోరాడు, నీకు హక్కు లేని దానికోసం నువ్వు పోరాడద్దు. ఇది సంస్థానం అనేది నీకు రాదు. ఇంద్రప్రస్థానం అనేది ఎప్పుడు పాండవుల పక్షానే ఉంటుంది. నీ హక్కు లేని దాని గురించి నువ్వు పోరాడద్దు కర్ణ. నువ్వు ఎప్పటికీ శ్రేష్ఠుడివే, నువ్వు అలాగే ఉండాలి. కానీ ఇంత గొప్పవాడివైన నువ్వు అధర్మం పక్షాన్ని నిలబడ్డావు కాబట్టి నువ్వు చావుతు పక్క. నువ్వు మంచోడివే కానీ నువ్వు ఎక్కడి నుంచి ఉన్నావు, అధర్మం పక్కన. పాపం వీళ్ళకి బలం లేదు, 5గురే ఉన్నారు కానీ వీళ్ళ వెనకాల నేనున్నాను. నీ వెనకాల పెద్ద సైన్యం ఉంది కానీ వాళ్ళ వెనకాల ఆయుధం పట్టని నేనున్నాను అని ఆ భగవద్గీత పదే పదే గుర్తొచ్చి మన ధర్మం ప్రకారం మనం పనిచేద్దాం. ఇవాళ పోతే రేపు 2 పోకుండా ఉన్నవారు ఎవరూ లేదు. అంత గొప్ప జయలలిత, అంత గొప్ప పుట్టపర్తి సత్యసాయిబాబా, వీళ్ళ పెద్ద పెద్దవాళ్లే వాళ్ళ ప్రాణాలను వాళ్ళు కాపాడుకోలేకపోయారు. ఇన్ని చూసినా, కరోనాని చూసినా, దిక్కులేని చావు కరోనాని చూసినా, మనుషులకి ఇంకా లాభాపేక్ష, పదవాపేక్ష, ప్రాణాపేక్ష, ప్రేమాపేక్ష, ఈ ఆపేక్షలు ఉంటాయి చూడండి. ఇవే మనుషుల్ని దొడ్డిదారిలోంచి తీసుకెళ్లి పతనానికి కుంగబడుస్తాయి. అంటే కామ క్రోధ మదమాచల్యాలు అంటారు చూడండి. అవన్నీ లేకుండా ఉండాలంటే మన వల్ల కాదు. కొద్ది గొప్ప అందంగా రెడీ అవ్వాలని ఉంటది, అఫీషియల్ గా కారులో వెళ్ళాలని ఉంటది. ఏముందిలే అందం ఇవాళ ఉండి రేపు పోయేది. దీనికోసం ఇప్పుడు నా మాటలు చూసి ప్రజలకి నచ్చాలి కానీ నేను వేసే మేకప్ నా మెయింటెనెన్స్ చూసి కాదు కదా. మీకు తెలుసు నేను ఎప్పుడు యూనిఫామ్ లో బ్లాక్ అండ్ వైట్ లోనే ఉంటా, ఎప్పుడు అందంగా కూడా రెడీ ఉన్నా. ఎందుకంటే అవన్నీ శాశ్వతమైనవి కాదు, తాత్కాలికమని మాకు తెలుసు కాబట్టి. గురుపదేశంలో మేము ఎన్నో నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు కూడా మా గురువు గారికి ఎన్నో సార్లు చెప్పేదాన్ని, ఇదంతా మీ గొప్ప, మీ విద్య వల్లే మేము నేర్చుకున్నానంటే. కానీ ఆ విషయం బయటకు చెప్పడానికి ఎందుకు ఆలోచించేదాన్ని అంటే, ఎన్నేళ్ళు మొత్తం జర్నీ ఒక 7 years అనుకో, 7 years నుంచి. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నాము అంటే, ఇక చెప్పకపోతే సొసైటీకి ఇదంతా ఈవిడ ఎలా సాధించింది అంటే ఒక పవర్. ఆ పవర్ ఎలా వచ్చిందంటే నేనేమి క్షుద్ర పూజలు నేర్చుకోలే. నేను శివుణ్ణి చంద్రుణ్ణి ఉపాసన చేసేది, వీళ్ళ రెండింటినీ ఉపాసన చేసేది. ఇంకా అప్పుడప్పుడు అమ్మవారి మాల వేసుకునేదాన్ని. మన విజయవాడ కనకదుర్గం అక్కడే పుట్టి పెరిగినాను కాబట్టి భవానీ మాల, నిత్యం శివ పూజలు చేసుకునే వాళ్ళం. అంటే అందరిలాగా చక్కగా రెడీ అయ్యే దీపాలు ధూపాలు అలాంటి టైం ఉండదు నాకు. కానీ నేను చేసే ప్రతి పనిలో శివుడి ఆధ్యాత్మిక జ్ఞానం. మౌనంగా కూర్చుని ఇప్పుడు ఇక్కడ కూర్చుంటాను, మీరు ఇంకొక 1/2 గంటలో స్టార్ట్ చేద్దాం రజనీ గారు అంటారు. ఈ 1/2 గంటలో ధ్యానంలో ఉంటాం, కాసేపు దేవుణ్ణి ఆరాధిస్తుంటాం. నువ్వు ఎక్కడ కూర్చుని ఆరాధిస్తున్నావు అనేది కాదు, నీ మనసులో ఉంటాడు దేవుడు. ఈ మధ్య చాలా చోట్ల చూసినాం, పగలు ఎంత ఉపవాసం చేసినా రాత్రి తిని పడుకుంటారు, ఏ ఉపవాసం అయినా మీకు తెలుసు కదా. కానీ ఈ మధ్య అదేంటో 12 hours డైట్, 24 hours డైట్ వచ్చి రాత్రులు నకనకలాడిపోతుంటుంది పొట్ట చాలా మందికి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే నీ దేవుడు గదిలో కాదురా, నీ కడుపులో ఉంటాడు. కడుపులో ఉండే దేవుడికి నువ్వు తిండి పెట్టకుండా నువ్వు ఒళ్ళు తగ్గిపోతుంది అనుకుంటే అసలు నకనకలాడిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోతుంది, అసలు ఉండదు. నీ కాకలేకపోతే దానికి అవసరం కదా.
అవును. అది ఆత్మ నీ ఒంట్లోంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ టిఫిన్ ఉంది, ఎక్కడే ఉంది అదంతా వెతుక్కుంటూ ఉంటుంది. ఒకానొక టైంలో ఒక కథ ఉండేది. ఆ మనిషి నిద్రపోతా మంచినీళ్ళు తాగుదాం అనుకుంటాడు, వాడి ఒళ్ళు బద్ధకం లేక వాడు అట్టే పడుకుంటాడు, ఆ తర్వాత తాగచ్చులేని. కానీ వాడు ఆత్మ పడుకోలే, అది లేచి మంచినీళ్ళ కుండ మీద మూత తెరుచుంటే చక్క మంచినీళ్ళు తాగుదాం వెళ్ళిపోయింది ఆత్మ. ఎవరో చూసి ఏంట్రా ఈ కుండ మీద మూత లేదని మూత పెట్టేసినారు. ఆత్మ లోపల ఉండిపోయింది. పొద్దున్నే వీడు చచ్చిపోయాడు. అయ్యో, వీడు చచ్చిపోయాడు. వీడిని తీసుకుని వెళ్ళి పాడి మీద మోసుకుంటా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి కొంచెం లెక్క వెళ్ళేటప్పటికి అక్కడ ఉన్న ఇంట్లో వస్తువులన్నీ క్లీన్ చేసేయాలి కదా, ఆయన వెళ్ళిపోయేటప్పుడు మొత్తం అంతా కడిగేస్తారు కదా. సో అట్లా ఈ కుండ కూడా బయటికి పెట్టేశారు మూత తీసి. అప్పుడు వాడు ఆత్మలేసి పాడి మీద కూర్చుంది, ఇదేంట్రా నన్ను తీసుకుపోతున్నారని. సో ఇదంతా యథార్థ ఘటనలు అనమాట. పెద్ద పెద్ద గురువులు చెప్తుంటారు. అంటే ఆత్మ సందర్శనార్థం అంటారు. తర్వాత దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం, నేనే బ్రహ్మ నేనే విష్ణు అంటే నువ్వే దేవుడివి. దేవుడు ఎక్కడో విగ్రహ రూపంలోనో ఇంకొక రూపంలో ఉండడు. నీలో ఉండే శక్తిని మంచికి వాడితే మంచి, చెడుకు వాడితే చెడు. ఇప్పుడు పెద్ద పెద్ద పవన్ కళ్యాణ్ గారు లాంటి వారు, చంద్రబాబు గారి బ్లెస్సింగ్స్ ఇవన్నీ మాకెందుకు వచ్చిందంటే ఎంతో గొప్ప స్పిరిచువల్ పవర్ మనసులో ఉండబట్టి, చేసే పనిలో ధర్మ యుద్ధంతో చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక రోజు మంచి వారి నుంచి మంచి పిలుపు వస్తుంది. సో మన చుట్టూ ఉండే ఆరాని బిల్డ్ చేసుకోవాలంటే ఒకటి శివారాధన, ఇంకొకటి సూర్యోపాసన, ఇంకొకటి చంద్రోపాసన, ఇంకొకటి నిత్యం అమ్మవారి లలితా సహస్రనామంలో ఉండే పవరు ఏ ఆడబిడ్డకి ఇంకా ఎవ్వరికి కూడా దొరకదు. ఏ మగవాళ్ళు చదివినా అంత శక్తి వస్తుందో అది తెలియదు, కానీ ఆడబిడ్డ నిత్యం లలిత చదువుకొని బయటకు వస్తే సాయంత్రం వెళ్ళే వరకు ఆ లలితే కాపాడుతుంది. ఇంకొకటి ఏంటంటే పొద్దునే ఆవుకి గడ్డి కానీ, ఆవుకి దానా కానీ, ఏదో తోటకూర కానీ ఏదో ఒకటి, పడుకునేటప్పటికి ఏ డాగ్స్ ఉంటాయి కదా కుక్కలు, వాటికి ఏదో ఒక ఫుడ్, ఈ రెండు పెట్టి చూస్తే మీకు మిమ్మల్ని యముడు వచ్చి మిమ్మల్ని చంపేసి తీసుకెళ్ళిపోతే ఆ కుక్క పోట్లాడిదే దించవే ముందు ఆ యజమాని ఎట్లా తీసుకుపోతావు అని కుక్కలు ఎప్పుడు మీరు అరుస్తుంటారు, తెలుస్తుంటది కదా. కుక్కలు బాగా అరుస్తుంటే ఏదో కీడు అని. ఎందుకు కీడు అంటే ఒక ఆత్మని పైకి తీసుకువెళ్ళిపోతుంటే యమధర్మరాజు ఆ శక్తి చూడగల శక్తి కుక్కకే ఉంటుంది. నేను ప్రతిరోజు ఒక 60 కుక్కలకి ఫుడ్ పెడతా. ప్రతిరోజు హోటల్స్ దగ్గరికి వెళ్ళి వేస్ట్ కలెక్ట్ చేసి అన్ని కుక్కలకి ఫుడ్ పెడతా. ఎందుకే మీరు పోట్లాడుకుంటారు, మీ వీధిలో కొత్త వాళ్ళని వస్తే రానివ్వరా అని ఒకటి తర్వాత ఒకటి వేస్తా. నా చేతులు ఇంత కవర్ ఉంటుంది, కొన్నే వేస్తా. అవి మొత్తం లాగేస్తే అక్కడే పడిపోయి తినేసేయచ్చు కదా. కానీ ఆ జాతి నీతి చూసారా, వాటికి ఎంత వేస్తే అంతే తింటాయి. ప్రతిరోజు రాత్రి 10:30 అయిందని ఆ కుక్కలు అక్కడ వెయిట్ చేస్తే 10:30 అయినట్టుంది రజనీ గారి కోసమే కుక్కలు అని ఆ బజార్లో అందరికీ తెలుసు. హోటల్లో కూడా అందరూ తినగా మిగిలిపోయిన వేస్ట్ ఉంటుంది కదా, అవన్నీ కలెక్ట్ చేసి నేను ప్రతిరోజు వేస్తుంటే నేను గొప్ప స్థాయి అనేది మర్చిపోతా కాసేపు. ఎన్ని రోజులుగా ఇలా చేస్తున్నారు మీరు? ఇలా నేను ఒక 2 years నుంచి చేస్తున్నాను. 2 years నుంచి. ఎందుకంటే నేను కాలభైరవ ఉపాసన చేసినప్పటి నుంచి ఈ రోజుకి మాకు గుంటూరులో మా గార్డెన్స్ ఏరియాలో అన్ని హోటల్స్ వాళ్ళకి నేను తెలుసు. ఫుడ్ అంతా కలెక్ట్ చేసి ఎన్ని కుక్కలు ఫ్రెండ్లీగా రోజు నా దగ్గరకు వచ్చిపోతుంటాయో అవి నా కోసం బృందావన్ గార్డెన్స్ అండి, ఎన్టీఆర్ స్టేడియం బృందావన్ గార్డెన్స్. అదే రకంగా ఆవుల్ని వధించడం అనేది ఎంత పాపం అంటే, అంతే సమస్త దేవతలు ఆవులో ఉన్నప్పుడు ఆవుని వధించడం అది తప్పు. సో దీన్ని కాపాడుతున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు మాకు నిజంగా చాలా ఆదర్శప్రాయం. అదే రకంగా కాషాయం కట్టనటువంటి యోగి మా పవన్ కళ్యాణ్ గారు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడుకునే తీరు హరిహర వీరమల్లో మీరు చూసినారు. ధర్మం గురించి, ఒక కృతువుల గురించి చూసినారా. ఒక బ్రాహ్మణుడు చేసే మహాయజ్ఞం వల్ల పడినటువంటి కుంభవర్షం అందరికీ ఉపయోగం. యాగాలు యజ్ఞాలు ఎంత ఇంపార్టెంట్ అంటే, అంత గొప్ప రాముడు కూడా సీత లేని బాధలో కూడా నువ్వు యజ్ఞమేనయ్యా చెయ్యాలంటే బంగారు సీతని పక్కన పెట్టుకొని యజ్ఞం చేసినారు. అంటే వేదాల నుంచి యజ్ఞం ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మనం కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా యజ్ఞం చేయని అంటారు. అలా 1 సారి 2 సార్లు కాదండి, సంవత్సరానికి 2-3 సార్లు చేసుకుంటే ఆ యజ్ఞం వల్ల వచ్చిన పొగ వీటన్నిటి వల్ల చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తులు మన నుంచి దూరం అవుతాయి. అది యజ్ఞం యొక్క గొప్పతనం. అది హరిహర వీరమల్లలో చెప్పారు. అదే రకంగా అడవి కుక్కల గురించి ఆయన చెప్తాడు చూడండి. వాటి ప్రాణరక్షణ కోసము తప్ప ఎదుటి వారిని ఇబ్బంది పెట్టదు. అది మనిషి లాంటిది కాదు కదా, దాని జాతి ధర్మం దాన్ని కాపాడుకుంటుంది. సో అదొక మెసేజ్. ధర్మం గురించి ఒక బిడ్డ చదువుతుంది చూడండి, ఒక మంత్రం. అంటే ఒక వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు, ఆ వ్యక్తిని కాపాడాలా. నువ్వు ఇక్కడ నుంచొని నీ అద్భుతమైన మంత్రంతో చుట్టుపక్కల వాళ్ళని నువ్వెంత ఉర్రూతులూరించి వాళ్ళందరూ యుద్ధం చేసేలా ప్రేరేపించింది ఆ చంటి బిడ్డ. ఎంత గొప్ప మెసేజ్ అండి. ఆ సినిమా ఆ పిల్ల మాటల కోసమే నేను ఎన్నోసార్లు సెకండ్ హాఫే చూసేదాన్ని. అంటే అలా చెప్పాలి మనం జనాలకి, ధర్మం గురించి గొప్పతనం చెప్పాలా. ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మానికి ఇబ్బంది వచ్చినప్పుడు నిలబడాలా, అవసరమైతే యుద్ధం చేయాలా, అవసరమైతే పోరాడాలా, అవసరమైతే ఆ పోరాటంలో ప్రాణాలు అర్పించాలి. ఎందుకంటే నీ ధర్మం కోసమే కదా. ఇప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ని నీ చంపే ముందు నువ్వు మా ధర్మం మారితే
మా ముస్లిం ధర్మంలోకి వస్తే నీ ప్రాణాలు కాపాడుతానన్నాడు అప్పుడు ముస్లిం రాజు. నేను చావనైనా చస్తాను కానీ నా ధర్మంతోనే చస్తానని చనిపోయాడు. మళ్ళీ సింహు మహారాజును కూడా కళ్ళు పీకి ముక్కులు పీకి ఎంత ఇబ్బంది పెట్టినా జై శివాజీ జై భవానీ అంతే వాళ్ళ సిద్ధాంతం, అలాగే చనిపోయారు. అంతమంది ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ధర్మాన్ని ఈరోజు నువ్వు అంగట్లో సరుకులాగా అమ్మేస్తుంటే నీ తల్లిదండ్రులు నేర్పించిన ఆ ఆస్తులైతే తీసుకుంటావు కానీ వాళ్ళు ఇచ్చిన ఆస్తులు వాళ్ళ ధర్మాన్ని ఎందుకు నువ్వు కాపాడలేకపోతున్నావు? అది ఆ సినిమా జనరేషన్ ఎలా చెప్పదలుచుకున్నారు? సనాతన ధర్మ పరిరక్షణ అది సాధ్యమవుతుందా, అది అంత సులువా అనేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే ఒక్కళ్ళు ఏం చేస్తారు, ఇంతమంది రావాలి కదా ముందుకి అని చెప్పి. అందరూ ముందుకు రావడానికి ఫస్ట్ భగవద్గీత, ధర్మం యొక్క గొప్పతనం, తర్వాత సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే పూర్వీకుల ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రావాలి. యజ్ఞాదులు కానీ, తర్వాత వీటికి సంబంధించినటువంటి కొన్ని కృత్యులు కానీ, తర్వాత కొన్ని పూజలు కానీ ఇవి బ్రాహ్మణులే చేయాలి, ఇవి చేయకూడదని ఎక్కడా లేదండి. వేదాలు రాసిన వారు కూడా బ్రాహ్మణులే కాదు, ఒక్కొక్కరు ఒక్కొక్క కులం నుంచి వచ్చి వేదాలు రాసినారు. మరి నీకెక్కడ కులం వచ్చింది? ఇవి వీరే నేర్చుకోవాలి. జంజం వేసుకునేటప్పుడు మంత్రం పెడతారు, మంత్రం చెప్పి వాళ్ళకి జంజం వేస్తారు బ్రాహ్మణ్స్కి. మనకి మంత్రం మనకెందుకు మంత్రం, వాళ్ళు బ్రాహ్మణులు కాబట్టి మంత్రం తీసుకుంటారు, నీకేం పని అంటారు పెద్దవాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు మంత్రోపదేశం తీసుకుంటే తప్పు చేయాలన్నా చేయలేము. మన లోపల ఉండే మంత్రం మన జంజం మనల్ని ఆపుతుంది, మన కోరికల్ని లేకపోతే మన ఆవేశాలని కొంత కంట్రోల్ చేస్తుంది. సో ప్రతి ఒక్కరూ మంత్రోపదేశం తీసుకోవాలి, ప్రతి ఒక్కరు వారి ధర్మాన్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు గోవధని ప్రొటెక్ట్ చేసుకుంటా మనం గోవధని కంప్లీట్గా నిర్మూలించి గోవుని కాపాడుకోవాలి. అదే రకంగా శునకాలని ఒక దేవతలాగా పూజించాలి. తర్వాత వీటన్నిటికంటే మించి తల్లిదండ్రులు నేర్పించిన ధర్మాన్ని, ఆ పూజల్ని, ఆ సత్యనారాయణ స్వామి వ్రతాల్ని, ఆ యజ్ఞాల్ని అలా పెంచుకుంటూ పోవాలి. అంతే కదా. ఈరోజు ధర్మం ఇవాళ గెలవకపోవచ్చు, రేపు గెలవకపోవచ్చు. అయోధ్యలో రాముడి గుడి కట్టినప్పుడు అండి ఒక 2017-18 టైంలో ఇస్కాన్ వారితో పాటు నేను అక్కడ గుడికి వెళ్తే ఆరాటంతో గబగబా నడిచేస్తూ పరిగెట్టేశారు. అంటే తొందరగా దేవుణ్ణి చూడాలని. అది క్లోజింగ్ టైం. నేను అలా వెళ్ళి తొందరగా పరిగెట్టేసిన ఎక్కడో షామ్యాల కింద ఏవో కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అవి చూసేదేముంది, పెద్ద విగ్రహాలు చూద్దాం, గుడి లోపలికి వెళ్ళి చూద్దాం అనుకున్నాను. నాకు అసలు అక్కడ గుడి లేదని కనీస కామన్ సెన్స్ కూడా మర్చిపోయినా. గబగబా లోపలికి వెళ్ళి షామ్యాల దగ్గర అందరూ ఆగితే ఏ ఉంది వాడికి ఆగేదని గబగబా వచ్చేసాడు. బయటకు వచ్చేసి అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. అదేంటి సార్ నేను దేవుడిని చూడలేదన్నా. అదేంటి షామ్యాల కింద దేవుళ్ళే కదా అన్నాడు. అదేంటి సార్ అయోధ్య అంటే రామజన్మభూమి, రాముడికే నిలువ నీడ లేకుండా మీరు షామ్యాల కింద పెట్టడం ఏంటి? అసలు నేను ఈ విగ్రహాలు అనుకోలేదు సార్, నేను మళ్ళీ ఒక్కసారి చూస్తాను సార్ అంటే టైం బంద్ హోగా ఆప్చలో అన్నాడు. అప్పటికి 92 ఏళ్ళ ముసలాయన ఆయన మంచం మీద కూర్చోబెట్టి తీసుకొని వచ్చినారు. ఆ పాప ఎక్కడి నుంచో వచ్చింది, ఆంధ్ర సాయిగా ఓ రోతే హే అని ఏదో బాగా చెప్పి తీసుకొచ్చినారు. ఆ ప్రో మత్కరో బేటి, ఇక్కడ ఒక పెద్ద మందిరం వస్తుంది, నేను చూస్తాను వాటిని, రాముడే కట్టించుకుంటాడు, ఆ ప్రోమత్ సమయం వస్తుంది, ఆగే సమయం అని చెప్పి ఆయన భాషలో చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్న నన్ను ఓదార్చి నాకు రాముడు వారికి సంబంధించిన ఒక ఫోటో ఇచ్చి ప్రసాదం ఇచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి. సో ఇది అందుకనే నేను చెప్తున్నా, సనాతన ధర్మం అంటే మనం సూర్యోపాసన, చంద్రోపాసన, అమ్మవారికి సంబంధించిన లలిత, శివోపాసన, అదే రకంగా హైందవ ధర్మం కాబట్టి ఆవుని పరిరక్షించుకోవాలి, అదే రకంగా ఏదైతే కాలభైరవులని వాటిని బాగా చూసుకోవాలి, మనం ఎవ్వరికి కీడు చేయకూడదు, మనం ఏది ఇస్తే అదే వస్తుంది. నాకు 2019లో పేస్ మేకర్ సర్జరీ, ఐసిడి సర్జరీ బెంగళూరులో వైట్ ఫీల్డ్ హాస్పిటల్లో చేసినారు. 2019లో సర్జరీ అయ్యా ఒక 10 రోజులకో 15 రోజులకో మెయిన్ ఎగ్జామ్స్ రాసిన. అప్పుడు ఒక టాప్ మోస్ట్ పర్సంటేజ్ వచ్చింది. దాని తర్వాతే కదా ఈ దిశ కేసు చేసినా, గవర్నమెంట్ అగెన్స్ట్ మాట్లాడినా, రాజకీయాల్లో ట్రావెల్ చేసిన ఒక ఆడబిడ్డ, ఒక అనారోగ్యంగా ఉన్న ఆడబిడ్డ గుండెలో బ్యాటరీతో ఇంత ట్రావెల్ చేసింది అంటే అది దైవ సంకల్పం లేకుండా ఎలా చేయగలవు? నేను మీడియాలో 10-20 మైకులు పెట్టి నేను మాట్లాడుతుంటే మా డాక్టర్ గారు అంటారు, నీ దగ్గర ఉండేది అయస్కాంతం పవర్, అన్ని మైకులు పెట్టి ఎలా మాట్లాడతావు అంటే, ఏమో తెలియట్లేదండి, పర్లేదు, నాకేం ఇబ్బంది లేదు, కాకపోతే కొంచెం చెమటలు పడుతుంటాయి, అది ఇబ్బంది. అంతేకాని అంటే ఎక్కువసేపు మాట్లాడుతున్నప్పుడు చెమటలు పట్టేస్తుంటాయి. మీలో మీకు వచ్చిన మార్పు ఏంటి సూర్యోపాసన తర్వాత? అంటే ఇలాగే ధర్మ ప్రకారం వెళ్ళడం, అత్యాశకి పోకపోవడం, ఉండడం, దేని మీద అతిగా ఆశపడకపోవడం. నాకు కరెక్ట్ అనిపించింది, ఎవరికి ఇబ్బంది అనిపించినా నేను నేరుగా చెప్తా, దానివల్ల కొన్ని కోల్పోతుంటాను. సో ధర్మం గొప్పగా ఉండాలి, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. దాన్ని కాపాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిత్యం ఇలా ధర్మాన్ని కాపాడే పద్ధతిలో, సో ఇవన్నీ కూడా జనాలకు ఒక అద్భుతమైన మెసేజ్ ఇవ్వాలని, అదే రకంగా భగవద్గీత గొప్పతనం కళ్యాణ్ గారి ద్వారా సొసైటీకి ఇంకా బాగా తెలియాలని, సో గురువు ద్వారా చేసే ఉపాసన ఇంత గొప్ప స్థాయికి నన్ను తీసుకొచ్చిందని, కష్టమైన ధర్మం పట్లే నిలబడమ్మా, అదే నిన్ను నిలబెట్టిద్ది
పదవుల కోసమో లాభాపేక్ష కోసం ఎప్పుడూ తప్పు చేయొద్దు, అవి నిన్ను అధపాతాళానికి తొక్కుతాయి, నీ పతనాన్ని కోరుకుంటాయి అని గురువు గారు పలుమార్లు చెప్తారు. అది ఆశించద్దు, నీదైతే నీకే వస్తుంది బిడ్డ, నిన్నెవరు ఆపుతారు, వద్దొద్దు మాట అంటారు, చెప్తారు అని ఎప్పుడు ఆయన అలాగే అంటారు. నీకెందుకు బిడ్డ అది వస్తుంది, నువ్వు అడిగితే వచ్చిందా ఇది, అదే వస్తుందిలే, ఆలోచించొద్దు, పోయింది ఆ పదవి నీకు ఇవ్వలేదా, పోనీదే బిడ్డ, అంతకు మించింది వస్తుందేమో అని అంత గొప్పగా ఒక మెసేజ్ అన్నమాట. గురువుని బట్టే శిష్యులు కదా, అంటే ఏది విత్తితే అదే కదా మొలిసేది. సో వారు ఇచ్చినటువంటి శిష్యురాలండి. మీకు ఏమనిపించింది ఇంత మాట్లాడితే? విన్నారు కదా తల్లి మాట్లాడేటప్పుడు రజని అనే పేరులోనే చీకటిని పారద్రోలి వెలుగులు నింపేటువంటి అని అర్థం కూడా అవుతుంది అది. అందుకని రజనీకర అని విష్ణు స్వామికి కూడా ఉంటుంది. ఆ తల్లి మంచి చేయడానికి ఆ సంకల్ప సిద్ధితో ఈ జన్మ సార్థకత చేసుకోవడానికి భగవంతుడు నిర్ణయించారు, అమ్మవారు నిర్ణయించారు. ఆ ప్రయాణంలో ఆవిడ ప్రయాణం గొప్పగా కావాలి, చక్కటి విజయవంతమైనటువంటి పనులు, ధర్మవంతమైన పనులు, సనాతన ధర్మాన్ని పరిరక్షించే పనులు ఆవిడ చేస్తుంది అనే ఒక నమ్మకము, భగవంతుడి యొక్క కృప అపారంగా విశేషంగా చాలా గర్వంగా ఉందండి వారిని చూసినప్పుడు, మాట్లాడే విధానం కానీ. అంటే చాలా మార్పు కూడా నేను అమ్మ దీవెనలు తప్పకుండా ప్రతి నిమిషము వెన్నంటి నీడలాగా కాపాడి ఆ విశ్వ తేజస్సు ఆవిడికి, ఆ తేజస్సు తేజోవంతంగా ఆవిడ యొక్క ప్రయాణం మున్ముందు మహా అద్భుత శిఖరాలను అధిరోహించే దిశగా ఆ తల్లి ప్రయాణం చేయాలని నా ఆశీస్సులు. నేను ఎక్కువ ట్రావెలింగ్లో ఉంటాను, అందుకనే అమ్మాయి ఏమంటుందంటే ఒక చోట అంటూ ఉంటే చెప్పడానికి, శిక్షణ ఇవ్వడానికి వీలవుతుంది, ఒక ఏర్పాటు ఉండాలనేది ఆ అమ్మాయి ఉద్దేశం, సదుద్దేశమే. భగవంతుడి కృప, అమ్మవారి కృప కలిగితే ఒక చోటు ఉంటే ఎక్కువ మందికి చెప్పడానికి మాధ్యమం ద్వారా కూడా చెప్పచ్చు. అందుకోసమే నేను ఎవరిని నేను కలవలేకపోతాను, అందుకని నేను నా దగ్గర కూడా ఫోన్లు ఉండవు. అదొకటి. ఏదో మీ మీ మాధ్యమం ద్వారా అప్పుడప్పుడు రావడం, చెప్పడం, వెళ్తూ ఉంటాను, అది జరుగుతూ ఉంటాయి. ఈ శిక్షణ పూజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అన్నీ ఒక చోట ఉంటే మిగతా వాళ్ళు కూడా వృద్ధిలోకి ప్రవృత్తి మారాలి అంటే మనం వారి దగ్గరికి వెళ్ళాలి. అందుకు అంటే అన్ని ఊర్లకు వచ్చి గురుగారు యజ్ఞాలు చేస్తారండి. హైదరాబాద్ నుంచి మా గుంటూరు మన పరిసర ప్రాంతాల్లో మహాయజ్ఞం, రాజసూయాగం, రాజశ్యామలాయాగం, ఇవన్నీ యాగాలు యజ్ఞాలు చేస్తారు. ఆయన హిమాలయాలు ఎన్నోసార్లు ట్రావెల్ చేశారు. సో అన్ని చోట్లకి వెళ్ళాలి, కానీ ఒకటి ఆంధ్రాలో ఉండాలి అనేది నా కోరిక. ఎందుకంటే నేను నేర్చుకున్నటువంటి విద్య, నాకు నేర్పించినటువంటి గురువు, వారు సముచిత స్థానంలో ఉంటే ఆ స్థానం నాదే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇంత స్టేజ్ లో ఉన్నాము అంటే దేవుడు పెట్టిన భిక్ష లాంటిదే కదా విద్య. ఆయన ఎంతో మందికి ఒక మెసేజ్ ఇవ్వాలి, అందరూ మంచి దారిలో వెళ్ళాలి. అందుకని ఒక ట్రస్ట్, ఒక ప్లేస్, ఒక ధ్యానం ఒకసారి నేర్చుకుంటే చాలు. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే పవర్ గురువు గారి ద్వారా మంత్రోపదేశం తీసుకుని ఒకసారి నేర్చుకుంటే చాలు. ఆయన ఏమి ప్రతిరోజు క్లాసులు చెప్పనక్కర్లేదు, ఒకసారి. ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక 200 మంది, ఒక 1000 మంది వచ్చి కూర్చున్నప్పుడు అందరూ మౌనంగా ధ్యానం. అసలు యూపీలో బాగా జరుగుతాయండి. యూపీలో వాళ్ళకి పవర్స్ తెలుసు. మీకు తెలుసు, ఒక యంగ్స్టర్ ఎంపీ వాళ్ళ వైఫ్ కూడా నిత్యం ఆవిడ చక్కగా రామ భజనలలో ఉంటారు. వాళ్ళకి తెలుసు, ఆ తన్మయత్వం తెలుసు. సో అలాంటి పరిస్థితికి ఆంధ్రాని తీసుకురావాలని, మరో యోగ్గా మా అన్నం చూడాలని, మా గురువు గారికి సముచిత స్థానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏమీ ఆశించకుండా చేసేదే సేవ, అదే ధర్మం. మేము అది ఫాలో అవుతాం. ఒక మాటలో చెప్పారు. చివరిగా ప్రభుత్వ పెద్దలకు మరి ముఖ్యంగా వేడుకునేది అదే, ఒక స్థలం అంటూ ఉంటే గనక ఖచ్చితంగా అక్కడ గురుగారు రావటం, ఎంతో మందికి అక్కడి నుంచి వారు సూర్యోపాసన ఏ విధంగా చేయాలి, వాళ్ళ జీవితాల్లో అంటే నూతనంగా కొత్త మార్పులు కావచ్చు, కొత్త జీవితాన్ని ఏ విధంగా చూడాలి, సనాతన ధర్మంలో మనకు చెప్పినటువంటి విషయాల్ని ఏ విధంగా మనం తెలుసుకోవాలి, తర్వాతి తరాల వారికి ఏ విధంగా అందించాలనేది గురుగారి ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఒక్కటి కాస్త పరిగణనలోకి తీసుకుని అది ఆచరణలో పెడతారని భావిస్తున్నాం. చాలా సంతోషం రజనీ గారు, గురుగారు, నమస్కారం. శుభం.